ఈరోజు నేను, మమ్మీ, చెల్లి అయితే దుర్గామాతను దర్శించుకోవడానికైతే వెళ్ళాము. మా ఊర్లోనే పెట్టారు. అసలు మనం విజయదశమిని, దసరా పండగని ఎందుకు జరుపుకుంటామో నాకు తెలిసినంత నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఘోరంగా తపస్సు చేస్తాడు. మహిషాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరమిస్తాడు. వరం ఇచ్చినప్పుడు మహిషాసురుడు ఏమని కోరుకుంటాడంటే, నన్ను మనుషులు కానీ, దేవతలు కానీ, అందులో మగవాళ్ళు అస్సలు నన్ను చంపకూడదు అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు. ఆ వరాలన్నీ పొందిటి రాక్షసుడు ఎంతో క్రూరంగా, మృగంగా మారి అందరిని చంపుకుంటూ వస్తాడు. ఇది చూసిన బ్రహ్మ, విష్ణువు, శివుడు చాలా కోపంతో రగిలిపోయి మహిషాసురుని చంపడానికి వస్తారు. ఎంత యుద్ధం చేసినా మహిషాసురుడు మాత్రం యుద్ధంలో చావడు. అప్పుడు బ్రహ్మదేవుడు గతంలో తను ఇచ్చిన వరం గుర్తుకొచ్చి యుద్ధాన్ని ఆపేసి అప్పుడు ఒక ఆడపిల్లని పుట్టించాలనుకుంటారు. శివుడు పార్వతీదేవి అంశంతోనే పుట్టించాలనుకుని పార్వతీదేవిని పిలిచి, మీరు మాత్రమే యుద్ధం చేయగలరు అని చెప్పి అందరి దేవుళ్ళ శక్తులను పార్వతీదేవిలోకి పంపించేస్తారు. శివుడు త్రిశూలాన్ని, బ్రహ్మ కవచాలని, విష్ణు చక్రాన్ని, అట్లా అందరి దేవతలు ఏవే శక్తులు ఉన్నాయో ఆ శక్తులను అన్నిటిని పార్వతీదేవిలోకి పంపించి సింహాన్ని వాహనాన్గా ఇచ్చి యుద్ధానికి పంపిస్తారు. అలా 9 రోజులు మహిషాసురునితో యుద్ధం చేసి 10వ రోజు మహిషాసురుని చంపుతుంది. కాబట్టి మనం 10వ రోజు విజయదశమిని జరుపుకుంటాము.